హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోనైతే అలెక్య కుట్రని ఆనంది విషయంలో అలెక్య కుట్రని తెలుసుకున్న సునంద అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంద్ అలెక్య అయితే ఆదిత్యని చూసి, ఆదిత్య నాకు తెలియకుండా ఇక ఆనంది అక్కని పెళ్లి చేసుకున్నావా? కావాలని ఇక నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేశావు, నన్ను ఇక పరాయిదానిలా చేసి ఇక నువ్వు ఆనంది అక్కని పెళ్లి చేసుకున్నావు. నీకోసం నేను ఎదురు చూసుకుంటూ పెళ్లి పీటల నుంచి వచ్చాను. అలాంటిది నువ్వు మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఆనంది అక్కని పెళ్లి చేసుకున్నావు, సంతోషంగా ఉంటున్నావు. నువ్వు ఇదంతా కావాలనే చేశావు. ఇక నిన్ను వదిలిపెట్టను ఆదిత్య అని ఇక అలెక్య ఆనంది అక్క ఇక నువ్వు కావాలనే నువ్వు కూడా ఆదిత్య బావ గారి గురించి తెలుసుకొని పెళ్లి చేశావు. అందుకని నా గురించి తెలుసుకొని ఇక నేను అక్కడికి వస్తే నా గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని తెలుసుకొనే నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గర పెట్టావు. నన్ను దూరంగా ఆదిత్యక దూరంగా ఉంచాలని. మీ ఇద్దరిని వదిలిపెట్టిన ఆనంది అక్క ఆదిత్య గారు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని అలెక్య అంటూ ఉంటుంది. ఇక అలెక్య అయితే చాలా కోపంతో ఆదిత్య రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్య, ఏంటి నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు నన్ను మోసం చేయడానికే ఇదంతా చేసావు కదా. ఇక నువ్వు నన్ను మోసం చేశావు, ఆనందిని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశావు. నేను నీ కోసం పెళ్లి పీటల నుంచి వచ్చేసాను. అలాంటిది నువ్వు మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఇక నా కోసం కనీసం ఆలోచించకుండా నువ్వు నీ సంతోషానికి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆనంది అక్కతో సంతోషంగా ఉన్నావు, నా గురించి కొంచెం కూడా ఆలోచించలేవు అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక ఏంటి అలెక్య, నీకు గతం గుర్తుకు వచ్చిందా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక గతం గుర్తుకు రాకపోవడం ఏంటి, నాకు గతం గుర్తుకు వచ్చింది. నన్ను కావాలనే చంపాలని కూడా చూశారు, నన్ను దూరం చేయడానికి నీ నుండి అని ఇక అలెక్య అయితే చాలా చిరాగ్గా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, లేదు అలెక్య, నేను నీకోసమే ఎదురు చూశాను. కానీ అమ్మా నాన్నలు నీకు పెళ్ళి జరిగిపోయిందని, నువ్వు ఫారెన్లో సెటిల్ అయ్యావని చెప్పారు. అందుకని నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ అమ్మా నాన్నల కోసమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇక ఆనందితో నేను అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను. కానీ అగ్రిమెంట్ ప్రకారం ఇక తను 1 సంవత్సరానికి వెళ్ళిపోయేటట్లు సైన్ కూడా చేసింది. కానీ ఈ మధ్య నీకు ఇక పూర్తిగా నువ్వు నాకు దూరం అయిపోయావని ఇక నేను ఆనందితో సంతోషంగా ఉండడానికి ఇక తనతో జీవించడానికి నేను సిద్ధపడ్డాను. కానీ అదే సమయంలో నువ్వు కనిపించడం నాకు అసలు ఏమీ తోయడం లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక అలెక్య అయితే, లేదాదిత్య, నువ్వు నాకే సొంతం కావాలి, ఆనంది అక్కని దూరం పెట్టాలి, నువ్వు నాతోనే ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య మాత్రం, అలెక్య, నువ్వు నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నేను తాళిగట్టిన బంధం ఉంది, ఆనందితో సంతోషంగా ఉండాలి, ఆనందితో జీవించాలి, తనని మోసం చేయకూడదు కదా. ఇక నీకు పెళ్లి జరగలేదు కాబట్టి మీ వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకో, హాయిగా ఉండు అని ఇక ఆదిత్య అలెక్యతో అంటూ ఉంటాడు. అప్పుడు అలెక్య అయితే, లేదు ఆదిత్య, నేను నీతోనే ఉంటాను, నీతోటే జీవిస్తాను, జీవితాంతం నీతోటే ఉంటాను, నిన్ను వదిలిపెట్టను ఆదిత్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న జీవన, నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు ఆదిత్య బావగారిని ప్రేమించావని అర్థమైంది. కావాలనే ఈ ఇంటి వాళ్ళు నిన్ను దూరం పెట్టారు. ముందుగా ఆనంది నిన్ను దూరం పెట్టింది అంటే నువ్వు ఆదిత్యకి దగ్గర కావద్దని ఇక వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నిన్ను ఉంచింది అంటే అర్థం చేసుకో. ఇక నువ్వు నిన్ను ఆదిత్యని దూరం చేయడానికే తను ఇదంతా చేసింది. ఆ అగ్రిమెంట్ చింపేశాక నిన్ను కనిపించేలా చేసింది. ఇదంతా ఆ ఆనందియే చేసింది, అర్థమవుతుందా అని జీవన లేనిపోనివన్నీ అలెక్యకి చెప్తుంది. అప్పుడు అలెక్య, ఏంటి ఏం చెప్తున్నారు మీరు, నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, అవును, నేను చెప్పేది నిజం. ఇన్ని రోజులు నిన్ను కనిపించకుండా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంచిందంటే దానికి కారణం ఏంటి, నీ గురించి తెలుసుకొనే ఇక నువ్వు ఆదిత్య బావగారు ప్రేమించుకున్నారని తెలుసుకునే మీ ఇద్దరు ఎదురెదురు పడకూడదనే ఇదంతా కావాలని ఆ ముందు ఆనందియే చేసింది. ఇక ఆదిత్య బావగారిది తప్పేం లేదు. ముందు నువ్వు ఆనంది అంతు చూడాలి అంటే ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆనందిని ఆదిత్య బావగారికి దూరం చేస్తేనే ఇక తను నీ మీద ప్రేమ పుడుతుంది, మళ్ళీ తిరిగి నీతో సంతోషంగా జీవిస్తాడు, నీ మెడలో తాళి కూడా కడతాడు అని ఇక జీవన అయితే అలెక్యకి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇక లేనిపోనివన్నీ నూరిపోస్తుంది. అప్పుడు అలెక్య మాత్రం, ఇక అది కుదురుతుందా,
ఆనంది అక్క ఇంట్లో నుంచి పంపించడానికి నేను ఎలా చేయగలను, ఏం చేయగలను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, అవును నువ్వు ఆలోచించేది నిజమే. ఆనందిని ఇంట్లో నుంచి పంపించడానికి ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆనంది అంటే ఈ ఇంటికి గౌరవం. ఇంటి వాళ్ళంతా తన భజనే చేస్తూ ఉంటారు. తనని ఏ ఒక్క మాట అన్నా అననివ్వరు. అలాంటిది ఇంట్లో నుంచి వాళ్ళకి తెలిసి పంపిస్తారా? లేదు. నువ్వే నీ తెలివితేటలతో తనని బయటికి పంపించేలా చేయాలి. నువ్వు ఆదిత్య బావగారు కలిసి ఉండాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలైక్య ఈ పని ఖచ్చితంగా చేయాలి, లేకపోతే నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది. అటు ఫారెన్లో మా అమ్మ నాన్న ఇక బిజినెస్లో లాస్ అయి ఇక ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను బ్రతకడానికి అక్కడ ఏమీ లేదు. ఇక ఆ రోజు ఇక వాళ్ళ తప్పు తెలుసుకొని తిరిగి మళ్ళీ ఆదిత్య దగ్గరికి పంపించారంటే ఎందుకని? కారణం ఏంటంటే ఆస్తి కోసం. ఆస్తి అక్కడ ఏమీ లేదు. ఇక నేనైనా ఇక్కడ ఆస్తిని ఇక ఈ ఇంటిని ఏలొచ్చు. ఇక ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవచ్చు అన్న ప్లాన్ తోటే ఇక్కడికి వచ్చాను. ఇక అందుకనే ఇదంతా చేస్తున్నాను అని ఇక జీవనకి చెప్తూ ఉంటుంది. అలెక్కే అయితే అప్పుడు జీవన, ఇక నువ్వు ఇందుకొచ్చావా? నీకు ఆస్తి అంతస్తులు ఏమీ లేక మీ ఆస్తి మొత్తం పోగొట్టుకొని కారణం ఇదా? ఇక ఈ ఇంటికి వచ్చి ఆస్తి నీ సొంతం చేసుకుంటావా నేనున్నాక? లేదు, నీ ఆటలు సాగవులే. ఆస్తి కోసమైతే నేను ఏం చేయనియను, కానీ ఆస్తి కాదు. ముందుగా ఆనందికి ఆ సంతోషాన్ని దూరం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఆదిత్య బావ గారితో ఉండాలి. అందుకనే నీకు సహాయం చేస్తున్నాను. కానీ ఆనందిని బయటికి ముఖ్యంగా పంపించే దాంట్లో నేను మాత్రం నీకు ఇక తోడుగా ఉంటాను. కానీ ఆస్తి విషయంలో నేను ఊరుకోనులే అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఆనందిని ఎలాగైనా నువ్వే బయటికి పంపించాలే, అది నీకే ఉంది. ఇక నీకే హక్కు ఉంది. ఎలాగైనా తనని పంపించే హక్కు నీకు ఉంది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అలేఖ్యతో. అప్పుడు అలేఖ్య ఏం ఆలోచించాలో అర్థం కావడం లేదు. తనని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది అలెక్కే అయితే. వెంటనే ఇక ఆనంది దగ్గరికి వెళ్తుంది. అప్పుడే, ఏంటక్క నన్ను ఇంతగా మోసం చేస్తావా? నేను ఆదిత్యని ప్రేమించానని తెలిసే ఇక మీ ఇద్దరం కలుసుకోకూడదనే నన్ను దూరంగా పెట్టావు. ఇక నన్ను చంపేయాలని కూడా మీరు చూశారు. ఇక ఆదిత్యకి నన్ను దూరం చేయాలని ఇదంతా నువ్వే చేశావు కదా. నువ్వు అత్తయ్య గారు కలిసే చేశారు ఆదిత్యకి నన్ను దూరం చేయాలని. మీ ఇద్దరి కుట్ర నాకు అర్థమైంది. వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరిద్దరూ నన్ను కావాలని ఇలా చేశారని. ఇక మిమ్మల్ని వదిలిపెట్టను. నేను ఆదిత్యతో ఉండాలి, నేను ఆదిత్యతో జీవించాలి. అంటే ఇక మీరు మీ తప్పు తెలుసుకొని ఇక మా ఇద్దరిని కలుపుతారా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా అని అలెక్య అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్య గురించి, నీ గురించి ముందుగా మాకు తెలీదు. ఇప్పుడే తెలిసింది నీ గురించి. నువ్వు ఆదిత్య ప్రేమించుకున్నారని మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇప్పుడే విన్నాను. కానీ ఇంత ముందుకి నాకు తెలీదు. అలా తెలుసుంటే ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ముందుగా ఇక నా దగ్గరున్న నెక్లెస్ ఇది తీసుకుంటావా అని అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడు ఆనంది, నీ నెక్లెస్ నాకు అవసరం లేదు, నీ నెక్లెస్ నాకెందుకు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక ఈ నెక్లెసే వద్దన్నప్పుడు నేను ప్రేమించిన అబ్బాయిని నువ్వెందుకు దగ్గరికి తీసుకున్నావు? నువ్వెందుకు ఇక తనతో ఉంటున్నావు? తనని కూడా నాకు వదిలేసేయి అని ఇక అలెక్య అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదు, నేను ఆదిత్య గారిని వదులుకోలేను. ఆదిత్య గారితో నేను జీవితాంతం ఉండాలనుకున్నాను. అలాంటిది నేను ఎలా వదులుకోగలను? తను లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక పక్కకు నిలబడి అలెక్య, నిన్ను వదిలిపెట్టను ఆనంది అక్క. నువ్వు బయటికి పోయేలా, నువ్వంతట నువ్వే బయటికి పోయేలా నేను చేస్తాను. నువ్వు నీ ఇంట్లో ఉండకూడదు. నువ్వు వెళ్ళిపోతేనే ఈ ఆస్తి నా సొంతమైపోతుంది. ఈ పెద్ద కోడలుగా, ఈ ఇంటి కోడలుగా నేను వస్తాను అని ఇక మా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఈ ఆస్తి కోసమే నన్ను ఈ ఇంటికి పంపించారు. అందుకనే నేను ఈ ఇంటికి వచ్చాను. ఇక నేను ఈ ఆస్తిని వదులుకొని ఎక్కడికి వెళ్ళను. నిన్ను పంపించేదాకా నేను ఊరుకోను అని ఇక అంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఆదిత్య చాటుగా వింటాడు. ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంట్రా ఏం జరిగింది అని సునంద, శశికాంత్ అంటూ ఉంటారు.
అమ్మ, నాన్న, ఇక ఈ ఇంట్లో పెద్ద కుట్ర జరగబోతుంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా, ఏం జరిగింది? ఈ అలేఖ్య నా కోసం కాదు ఈ ఇంటికి వచ్చింది, నా ప్రేమని పంచుకోవడానికే కాదు. తన వాళ్ళ ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు ఇక లాస్లో పడి. అందుకనే ఈ ఇంటి కోడలుగా చేరి ఈ ఆస్తిని తన సొంతం చేసుకొని ఇక నుంచి వెళ్ళిపోవాలని వచ్చింది. నా కోసం కాదు తను వచ్చింది, నా ప్రేమ కోసం కాదు. ఇన్ని రోజులు ప్రేమిస్తుందని నమ్మాను, కానీ ఈ ఆస్తిని ప్రేమిస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి దాన్ని నేను ప్రేమించడం ఏంటి, నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆ దేవుడు నన్ను ఆనందిని కలిపాడు, ఇక అందుకే ఇలాంటి మూర్ఖులని దూరం చేశాడు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇక అలేఖ్య, ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి కోసం నేను రావడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే వెంటనే ఆదిత్య అలేఖ్య చెంప పలగొట్టి, నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. నువ్వు ఈ ఆస్తి కోసం వచ్చావని, మీరు బిజినెస్లో లాస్ అయి నష్టపోయి ఇక ఇప్పుడు మీరు అప్పుల పాలయ్యారని, ఇక మీ ఆస్తి కోసమే మీ అమ్మా నాన్నలు ఇక్కడికి నా దగ్గరికి మళ్ళీ పంపించారని నాకు తెలుసు. నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటిది తిరిగి నిన్ను ఎందుకు పంపిస్తారు? ఏదో ఒక కారణం లేనిది ఇక నువ్వు ఆస్తి కోసమే వచ్చావని అర్థమైంది. కానీ ఆనంది మాత్రం జీవితాంతం నాకు తోడుగా ఉండడానికి వచ్చింది. ఇక నన్ను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఈరోజు ఇక నడిచేలా చేసింది పట్టుదలతో. డాక్టర్ల వల్ల కాని పని కూడా ఆనంది చేసింది. ఆనంది ఇంటికి వచ్చాక నాకు మా ఇంట్లో సంతోషాన్ని పెట్టింది. అలాంటి ఆనందిని ఎప్పటికీ వదులుకోను, అలాంటి తోడుని ఎప్పటికీ వదులుకోను. ఇక నాకు ఎప్పుడుకు జీవితాంతం నేను చనిపోయేంత వరకు ఆనందియే నా తోడుగా ఉంటుంది ఇక అని ఆదిత్య అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇచ్చి ఇక అలేఖ్యనైతే బయటికి గెంటేశాడు. ఈ విధంగానైతే ఇక సునంద కూడా ఇక అలేఖ్య దగ్గరికి వెళ్ళి, అలేఖ్య చెంప పలగొట్టి, మరోసారి మా గుమ్మం బయట నుంచి కూడా ఇంట్లోకి చూడకూడదు, నువ్వు వెళ్ళిపో అని ఇక అరుస్తూ ఇక బయటికైతే పంపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.